యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ఈ మాసము అంతము వరకు కావాలి. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. నేటి వాక్య ధ్యానము మా అందరికీ దీవెనకరంగా ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మీ ముందుంచుకోండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చాలా దివ్యమైనటువంటి సందేశంతో కూడినది. దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు, అన్య జనాంగము ప్రత్యేకంగా ఉన్నారు. పాత నిబంధనలో అన్యజనుల నుండి దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకించుకున్నాడు, ఒక జనాంగంగా రేకెత్తించాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, అన్యజనులలో నుండి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము కల్దీయుల పట్టణము ఊరు అనే ప్రాంతానికి చెందినవాడు. కల్దీయుల ప్రాంతం నుండి అబ్రహామును దేవుడు కనానుకు తీసుకొచ్చాడు. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మి వచ్చాడు. అబ్రహామునకు కలిగిన సంతానానికి వాగ్దానాలు వర్తింపచేయబడ్డాయి. కనుక దేవుని యొక్క నిబంధన అబ్రహాముతో, అతని సంతానంతో జరిగింది. ఇక్కడ 54వ అధ్యాయంలో అబ్రహాము యొక్క నిజ సంతానం, అబ్రహాము యొక్క భౌతిక గర్భము నుండి కాక, అబ్రహాము భౌతికంగా కనినవారు కాక, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి విశ్వాసములోనికి వచ్చిన అన్యజనులు కనకపోయినా దొరికిన పిల్లలు. యూదా జనాంగానికి, ఇశ్రాయేలు దేశానికి సంఘము, క్రీస్తు సంఘము కనకపోయినా యాడ్ అయినటువంటి పిల్లలు, చేర్చబడిన పిల్లలు, కనకపోయినా దొరికిన పిల్లలు. సంఘాన్ని గూర్చి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. మనం గ్రహించగలిగితే ధన్యులం. 1వ వచనం చదువుతాను, వివరిస్తాను, చూడండి. గొడ్రాల, పిల్లలు కనని దాన, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన, జయకీర్తన నెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సంసారి ఎవరు? విడనాడబడినది ఎవరు? సంసారి ఇశ్రాయేలు, విడనాడబడినది అన్యజనాంగం. కనినది ఇశ్రాయేలు, కనకుండానే అన్యజనాంగము నుండి బిడ్డలు తనకు చెందినందున ఆనంద గీతం ఎత్తమన్నాడు ఇశ్రాయేలును. గలతీ పత్రిక 4వ అధ్యాయం మీకు అర్థమైతే ఈ వచనానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన మీకు కలుగుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 2 నిబంధనలను గురించి చెప్పాడు. ఒకటి దేవుని యొక్క అద్భుతమైన నిబంధన సీనాయి, మరొకటి హాగరు వలన కలిగిన అరేబియా. ఈ రెండింటిని గురించి వివరిస్తూ వస్తూ, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శారాయి పుత్రులే తప్ప హాగరు పుత్రులు కారు, దాస్యమునకు చెందిన వారు కారు అన్నాడు.
హాగరు పుత్రులు శారాయి పుత్రులు ఏమిటి? శారాయి పుత్రులు వాగ్దానాన్ని బట్టి వచ్చిన వారు, ఆత్మ సంబంధులు. హాగరు పుత్రుడు ఇష్మాయేలు శరీర సంబంధి, శరీరేచ్ఛ వల్ల పుట్టినవాడు. శరీరేచ్ఛ వలన పుట్టిన వానికి సంబంధించిన అన్యజనాంగములో నుండి వాగ్దాన సంబంధమైనటువంటి విశ్వాసమును అవలంబించినందున వారు శారాయి సంతానంగానే ఎంచబడుతున్నారు, అన్యజనులైనప్పటికీ కూడాను. హాగరుకు చెందిన వారు కారు, దాస్యానికి పాపదాస్యానికి చెందిన వారు కారు వాళ్ళు. కనుక పౌలు గారు 4వ అధ్యాయం గలతీ పత్రిక చివరి మాటలో చాలా తేటగా చెప్పేశాడు, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు అన్నాడు. 27వ వచనం యెషయా గ్రంథం 54:1 ఏమి వ్రాసిందో దాన్ని చాలా తేటగా కోట్ చేశాడు. గలతీ 4:27, అందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము, ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు ఈ పెనిమిటి కలిగిన వారు, పెనిమిటి లేనివారు? యెహోవా ఇశ్రాయేలునకు పెనిమిటి అంటే భర్త. యెహోవా ఇశ్రాయేలునకు పెనిమిటి భర్త. భర్త లేనివాడు అన్నప్పుడు అన్యజనాంగం. అన్యజనాంగము నుండి ప్రభువును అంగీకరించిన వారు విస్తారమై యూదుల కంటే, యూదులలో రక్షించబడినటువంటి వాస్తవమైన యూదుల కంటే, అంటే ప్రణాళికలో రక్షించబడిన యూదుల కంటే అన్యజనాంగములో నుండి విశ్వాసములోనికి వచ్చిన సంఘము యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అన్నాడు పౌలు గారు. అందును బట్టి సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులం. ఇస్సాకు దేవునికి వాగ్దానం చేయబడ్డాడు పుట్టడానికి ముందే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నందు సంఘము వాగ్దానము చేయబడింది. ఇస్సాకు ఎట్లా వాగ్దాన పుత్రుడు అయ్యాడో అలాగుననే సంఘమును యేసుక్రీస్తునందు వాగ్దాన పుత్రుడే. గ్రహిస్తున్నారా మర్మము? అబ్రహామునకు విశ్వాస సంబంధమైన పుత్రుడు ఇస్సాకు. అలాగే అబ్రహామునకు విశ్వాస సంబంధమైన పుత్రులమే మనము. లూకా 19లో చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. రోమాపత్రిక 4:17లో చెప్పాడు, అన్యజనాంగం కదా రోమన్స్ చర్చ్. రోమా సంఘం అన్యజనాంగం. అన్యులను గురించి మాట్లాడుతూ మన తండ్రి అయిన అబ్రహాము అన్నాడు పౌలు గారు. మనందరి ఎదుట మనకు తండ్రి. అర్థమవుతుందా? కనుక అవిశ్వాసులు విశ్వాసాన్ని అవలంబించినప్పుడు, అన్యజనులు విశ్వాసాన్ని అవలంబించినప్పుడు అబ్రహాము యొక్క సంతానం అవుతున్నాం మనం. ఏ విధంగా అంటే ఇస్సాకు ఎలాగున అబ్రహామునకు వాగ్దాన పుత్రుడో యేసుక్రీస్తు నందున్నటువంటి సహోదర సహోదరులు కూడాను అబ్రహామునందు వాగ్దాన పుత్రులే. అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసి దాన్ని కుమారుని వెళ్ళగొట్టము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. అవును, దాసిదాని యొక్క కుమారుడు స్వతంత్రురాలు యొక్క కుమారునితో వారసుడై ఉండడు. కనుక దాసిదాని కుమారుడు వారసుడు కాడు, కానీ మనం వారసులమయ్యాము యేసుక్రీస్తుని బట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అవటానికి దేవుడి అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మనము దాసి కుమారులం కాదు, అన్యజనులైనందున దాసి కుమారులం కాదు. అన్యజనులమైనప్పటికీ రక్షించబడినందున మనము ఎవరి పుత్రులు? అబ్రహాము యొక్క భార్య అయిన శారాయందు పుట్టిన వాగ్దాన పుత్రులమే. కాబట్టి మనము దాసి కుమారులము కాదు, మనము స్వతంత్రురాలు కుమారులమే. కాబట్టి యెషయా గ్రంథము
54వ అధ్యాయం 1వ వచనం చెబుతున్నది ఎవరి గురించి? సంఘాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని గురించి. 2వ వచనంలో నీ గుడారపు స్థలమును విశాలపరుచుము. గుడారము అనేది నివాస స్థలాన్ని సూచిస్తుంది. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ చర్చ్, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ సియోను. పాత నిబంధనలో గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ సియోను మందిరం అన్నప్పుడు మందిరం అనేటువంటిది సంఘాన్ని సూచిస్తోంది. విశాలపరుచుట అనేది సంఖ్యాపరమైన విస్తరణను సూచిస్తోంది. నీ గుడారపు స్థలం అన్నప్పుడు ఆయన యొక్క సంఘాన్నే అది సూచిస్తోంది. నీ నివాస స్థలాలు తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడవు చేయుము, నీ మేకులను దిగగొట్టుము అన్నప్పుడు ఇవాంజలిజాన్ని సూచిస్తుంది. అంటే గుడారపు సరిహద్దులు విశాలం చేయటానికి ఉపకరించేటువంటివిగా ఈ తెరలు సాగనీయుట, తాళ్ళు పొడుగు చేయుట, మేకులు దిగగొట్టుట అనేది ఈ 3 కూడా వర్క్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ను జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రీస్ట్హుడ్ను న్యూ టెస్టిమెంట్లో చర్చ్ ప్రీస్ట్హుడ్, చర్చిలో ప్రీస్ట్హుడ్ కాదు, చర్చే ప్రీస్ట్హుడ్. సంఘమే యాజకులు, సంఘంలో యాజకులు కాదు సుమా, సంఘం ఇట్ సెల్ఫ్, సంఘం చర్చ్ ఇట్ సెల్ఫ్ ప్రీస్ట్హుడ్. 3వ వచనం కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. భవిష్యత్తు చెబుతున్నాడు, వ్యాపించదవు ప్రవచనం. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు ప్రవచనం. నీ సంతానం అన్యజనుల దేశం స్వాధీనపరుచుకుంటుంది, పాడైన పట్టణాలను నివాస స్థలములుగా చేస్తుంది అన్నాడు. అంటే పాడైన పట్టణాలు ఎప్పుడూ కూడాను కర్స్డ్ ఏరియాస్ అని చెప్పచ్చు. అంటే శపితమైనవి, పాపమును బట్టి శిక్ష నొందిన జీవితాలు పాడైన పట్టణాలు. పాపమును బట్టి శిక్ష నొందిన జీవితాలు అలంకార రీతిగా పాడైన పట్టణాలుగా పిలువబడ్డాయి బైబిల్లో. అట్టి పాడైన జీవితాలు నివాస స్థలాలుగా చేయబడుతున్నాయి. రెస్టోరేషన్ ఇన్ స్పిరిట్, ఆత్మలో తిరిగి పునరుద్ధీకరించబడి దేవుని ఆత్మకు ఆలయమైన నివాస స్థలములుగా శపిత జీవితాలు కలిగినటువంటి అన్యజనాంగం తయారవుతున్నారు అనేది అర్థమిస్తోంది. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ సిగ్గుపడడు. క్రీస్తు యేసునందున్న నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపడనివ్వదు. అవమానమును తలంచొద్దు, లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు మరుస్తావు, నీ వైవిధ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోవు. 2 చెప్పాడు. బాల్యకాలపు సిగ్గు అన్నప్పుడు పర్వర్టెడ్ ఇన్ క్యారెక్టర్, వ్యక్తిత్వంలో వచ్చిన బాల్యకాలపు లోపం. బిఫోర్ ద మ్యారేజ్ డిఫైల్మెంట్, అపవిత్రత, దాన్ని జ్ఞాపకం చేసుకోవు. డెత్ తర్వాత వైవిధ్యం, ఇక దాన్ని జ్ఞాపకం చేసుకో. అంటే వివాహమునకు మునుపటి, వివాహం రద్దయినప్పుడు, అంటే భర్త విడనాడి లేదా భర్త డెడ్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు వైవిధ్యం. కనుక దేవునితో సంబంధం ఏర్పడక మునుపు పాపము, ఏర్పడి సెపరేట్ అయిపోయిన తరువాత పాపం. ఆ రెండింటి విషయంలో కూడా నీకు ఇక జ్ఞాపకానికి రాకుండా నిన్ను దేవుడు క్షమిస్తున్నాడు అన్నాడు. అంటే ఓవరాల్గా నీ జీవితంలో నీ పాపం అంతటిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎన్నో అర్థాలు ఇందులో. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను ఒక స్త్రీగా పోలుస్తూ భర్తగా దేవుడు తనను అభివర్ణించుకుని వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వైవాహిక సంబంధంగా పేర్కొన్నాడు. వైవాహిక సంబంధంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతాను. పురుషుడు వ్యభిచార కారణం చేత భార్యను విడనాడతాడు. అది మోషే
కాలములో పరిత్యాగ పత్రిక ఇవ్వబడింది. ఎందుకు మోషే ఇచ్చాడంటే కఠిన హృదయం కలిగిన భర్తలు అట్టి భార్యలను క్షమించలేకపోవటం వలన పరిత్యాగ పత్రిక రైజ్ అయింది, అమల్లోకి వచ్చింది. కానీ ఆది నుండి అలా లేదన్నాడు ప్రభు. ఆది నుండి కూడాను మోషే కాలం వరకు 2000 సంవత్సరాల్లో 2000 సంవత్సరాల చరిత్రలో చూస్తున్నప్పుడు ఆ విధంగా లేదన్నాడు. అంటే భార్య అపవిత్రత పొందిన, వైవాహిక బంధాన్ని తెంచిన, వ్యభిచార కారణములో దిగిన భర్త క్షమించగలిగినప్పుడు విడిపోనవసరం లేదనేటువంటి సూత్రాన్ని అక్కడ చెప్పాడు. ఆది నుండి అలా లేదు, మోషే వచ్చినప్పుడే అట్లా వచ్చింది. మోషే కూడా ఎందుకు ఇచ్చాడు? కఠినత్వాన్ని బట్టి ఇచ్చాడంటూ చెబుతూ, దేవుడు స్వయంగా తనతో వైవాహిక సంబంధం ఏర్పరుచుకొనినటువంటి ఇశ్రాయేలు జనాంగం భర్త అయిన తనను విడిచి అన్య దేవతలతో ఆధ్యాత్మిక ఆరాధన, విగ్రహారాధనను వ్యభిచారము చేసినప్పుడు విసర్జించాల్సిన దేవుడు విసర్జించకుండా పిలిపించాడు తిరిగి రమ్మని. యేసు ప్రభువు చెప్పింది ఆది నుండి అలా లేదని చెప్పాడు. చూశారు, దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ తానేమై ఉన్నాడో దాన్ని బట్టి చేసేది. అగాపే ప్రేమ ప్రతి దోషాన్ని కప్పేస్తుంది. అదెంతటి దోషమైనా సరే కప్పలేనిది కాదు. కనుక దేవుడు ఇశ్రాయేలు తనను విడిచి అన్య దేవతల ఆరాధనకు వెళ్ళినా తిరిగి పిలిచాడు. పురుషుడు వ్యభిచార కారణం చేత భార్య వెళ్ళినప్పుడు తిరిగి పిలవడు, కానీ నేను నిన్ను మరలా పిలుస్తున్నానని దేవుడు యెషయా గ్రంథంలోనే చాలా తేటగా సెలవిచ్చాడు. అర్థమవుతుందా? అగాపే ప్రేమ అంటే ఎంత గొప్పదో. అలాంటి భర్తలు ఉంటారా? చాలా రేర్, ఎక్కడో మనుషుల్లో ఎక్కడ కనిపించరేమో అట్లాంటి భర్తలు. ఇక్కడ చెబుతున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ వచనం మీద జాక్ పూనన్ అని ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నాకు భయం వేసింది. ఆ మాటలు వినటానికే నాకు భయం కలిగింది. ఎందుకంటే భార్య పడిపోయింది అని అంటే భార్య ఒక్కతే పడిపోలేదు, భర్త కూడా పడిపోయాడు అని అన్నాడు. ఎందుకంటే వారిద్దరు ఏకశరీరం. దేవుడు వారిని ఏకశరీరంగా చేసిన తర్వాత భార్య పడిపోయినా భర్త పడిపోయినా ఇరువురు పడిపోయినట్టే లెక్క. బోత్ ఆర్ ఫెయిల్యూర్, నాట్ వన్ పర్సన్. ఒక్కళ్ళు కాదన్నాడు ఆయన. అవును కదా? కనుక దేవుడు ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక వ్యభిచార కారణాన్ని బట్టి విసర్జించక మరలా పిలుచుకున్నాడు, మరలా బంధం ఏర్పరుచుకున్నాడు, మరలా తన ప్రేమను చూపాడు. ఎంతగా ప్రేమించాడంటే సిలువ మరణము పొందునంతగా ప్రేమించాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్పాడు, పురుషుడు తన భార్యను ఎంతగా ప్రేమించాలట, తన శరీరములో మరణం వచ్చినంతగా ప్రేమించాలి, అంతకంటే అధికంగా ప్రేమించగలగాలి అన్నాడు. అది మనకు అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం మనం చెయ్యం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వైవాహిక బంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అన్నాడు. ఆదాము హవ్వల నిర్మాణం చూస్తున్నప్పుడు, హవ్వను దేవుడు నిర్మించినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముక తీశాడు. లివింగ్ బాడీ యాడమ్, లివింగ్ బాడీలో నుండి ఒక ప్రక్కటెముక బయటకు తీస్తే అందులో లైఫ్ లేదు. నిర్జీవమైన ఎముక నుండి జీవాన్ని తిరిగి ఇచ్చాడు. దేవుడు నిర్జీవమైనటువంటి ఎముక నుండి ఒక స్త్రీమూర్తిని తయారు చేశాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఎ రిజరెక్షన్, సెపరేషన్, డెత్ అండ్ రిజరెక్షన్, న్యూ క్రియేషన్. పాత సృష్టిలో ఎముక క్రొత్తగా సృష్టించబడినప్పుడు స్త్రీమూర్తి స్త్రీగా సృష్టించబడింది, హవ్వగా సృష్టించబడింది. పాతది ఎముక, క్రొత్తది హవ్వ. అర్థమవుతుందా? కనుక అక్కడ సెపరేషన్ అండ్ డెత్ వచ్చాయి, నిర్జీవ స్థితి వచ్చింది ఎముకలో. కనుక సెపరేషన్ వచ్చింది. కనుక ముందస్తుగా సెపరేట్ అయ్యాడు. యాడములో ఈ ప్రక్కటెముక
సెపరేట్ అయ్యి తర్వాత యునైట్ అయ్యింది. అర్థమవుతుందా? కనుక దేర్ విల్ బి నో సెపరేషన్ అగైన్. రీయూనియనే కానీ సెపరేషన్ లేదు వివాహంలో. అది మర్మం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు భర్త అయి ఉన్నాడు అన్నప్పుడు దేర్ విల్ బి నో సెపరేషన్ బికాస్ దేర్ ఈజ్ నో డెత్. దేర్ విల్ బి నో డెత్. దేవునికి మరణం ఉండదు. కనుక సంఘానికి సెపరేషన్ ఉండదు. ఇది మర్మం. కనుక నిన్ను సృష్టించిన వాడు వేరయ్యేటట్లుగా చేయలేదు. ఇక నిన్ను ఏక శరీరం అంటే ఇండివిజువల్, వేరు చేయలేనిది. కనుక నిన్ను సృష్టించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడంటే దేవుని నుండి నీవు ఎడబాటు చెందలేకుండా ఆయన నీకు ఏక శరీరమై ఉన్నాడు. అదే పౌలు చెప్పాడు ఎఫెసీ సంఘానికి. నేను సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించిన మర్మం చెబుతున్నాను. పురుషుడు స్త్రీ ఏక శరీరము అనేది మీరు అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు సంఘము శిరస్సు శరీరము అని అన్నాడు. కనుక దే ఆర్ వన్ బాడీ. కొలసీ పత్రిక 3:15 అన్నాడు, మీరు ఇందుకే ఒక శరీరముగా ఉండుటకు పిలువబడితే యు ఆర్ కాల్డ్ టు బి ఏ సింగిల్ బాడీ. నువ్వు ఒకే శరీరంగా ఉండుట కొరకు పిలువబడ్డావు. ఈవెన్ దో యు ఆర్ సెపరేటెడ్ బట్ యు ఆర్ యునైటెడ్ ఇంటూ ఏ బాడీ. మీరు ఒక్క శరీరంలోకే ఉండటానికి పిలువబడ్డారు. భర్త భార్య ఒక శరీరమే. అలాగే క్రీస్తు సంఘం ఒక శరీరమే. ఇశ్రాయేలు దేవుడు ఒక శరీరమే. కనుక నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. దేవునామానికి స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అబ్రహామును పిలిచాడు. మోషేతో మాట్లాడుతున్నాడు పొదలో నుండి, నేను యెహోవాను అని మాట్లాడుతున్నాడు. నీ పేరేమిటంటే నా పేరు ఉన్నవాడు అనువాడు, రిలేటెడ్, అందుకే పిలుస్తున్నాడు. భర్త తన భార్యను పిలుస్తున్నట్లుగా ఇశ్రాయేలును దేవుడు ఆది నుండి పిలుస్తూనే ఉన్నాడు. యాకోబును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, మోషేను పిలిచాడు, సమూయేలును పిలిచాడు, దావీదును పిలిచాడు, జనాంగాన్ని పిలుస్తున్నాడు. తన ప్రజలకు భర్తగా ఉండి పిలుస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి చెబుతున్నాడు. భర్త అంటే ఒక రిలేషన్షిప్ మనకు అర్థమవుతుంది, అందుకే పిలుస్తున్నాడు. భార్య తన సొంత ఇంటిని సమస్తాన్ని విడిచి భర్త కొరకు వెళ్ళిపోతుంది. అలాగని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క రాజ్యం, ఆయన లోకం, ఆయన యొక్క పరలోకం అన్నీ మనవే. అది అర్థం చేసుకోవటానికి చెప్పాడు భర్త అని. అంతేగాని యెహోవా భర్త, ఇశ్రాయేలు భార్య అంటే మొగుడు పెళ్ళాలని కాదు. మనం అనుకున్న ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్న భార్య భర్తలని కాదు అక్కడ అర్థం. దాని యొక్క సారము అర్థం చేసుకోవటానికి, నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నిన్ను నేను తీసుకెళ్తాను నా దగ్గర ఉండేటట్లుగా అనేది సారం. నీ బాధ్యత నాది, నీవు నాదానమని చెప్పటం. అందుకని నీకు భర్త అయి ఉన్నాడు. నీ పోషణ ఆయనది వాళ్ళ నుంచి అని అర్థం. మునుపు నీ తండ్రి సంరక్షణ, ఇప్పుడు భర్త సంరక్షణ. వివాహం అనంతరం స్త్రీని భర్తకు సంరక్షణకి ఇస్తారు. అందుకనే పెళ్లి చేసేటప్పుడు అడుగుతాడు పాస్టర్ గారు, ఈ కన్యకను ఈ పురుషునికి ఇచ్చేవారు ఎవరో ముందుకు రండి అంటాడు, తండ్రిని రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఆయన ఆ చేతిలో చేయబడతాడు, దిగి వెళ్ళిపోతాడు. ఇక ఆయన తన కుమార్తెను చెప్పుకోవటమే కానీ బాధ్యత ఆయనది కాదు, తండ్రిది కాదు, భర్తదవుతుంది. కాబట్టి ఎప్పుడైతే పిలువబడిందో ఇశ్రాయేలు, భర్తగా దేవుడు ఆమెకు దొరికినాడు. The responsibility of the church and the people of Israel belongs to God. దేవునికి చెందినది బాధ్యత. అదే చెబుతున్నాడు ఇక్కడ. సర్వలోకానికి దేవుడు అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, నీకు దేవుడు, నీకు భర్త, నీ విమోచకుడు యెహోవా అని ఆయనకు పేరు. అర్థమవుతుందా? నీ భర్త, నీ దేవుడు, నీ విమోచకుడు. భర్త అన్న పదం తర్వాత విమోచకుడు వాడాడు. భర్త ముందు వాడాడు, విమోచకుడు తర్వాత వాడాడు. అన్నప్పుడే ఇశ్రాయేల్ డిఫైల్ అయింది, అపవిత్రమైంది. అయినప్పటికీ భర్త గనక విమోచించుకున్నాడు.
సోదరుడా, ఒక సోదరి, ఒక భర్త యొక్క భార్య బలవంతముగా ఒక వ్యభిచార గృహానికి అమ్మివేయబడితే ఆ భర్త పోరాడి ఎలా విడిపించుకొని ఆమెను స్వీకరిస్తాడో ఆ విధంగా లోకములో పాపములో విసర్జించబడిపోయిన, మోసపరచబడి పాపములో పడినటువంటి మానవులను ఆయన తిరిగి పిలుచుకున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అగాపే ప్రేమ మనం గుర్తెరగాలి. ప్రేమిస్తే ప్రేమించే ప్రేమ కాదు, అది మానవ ప్రేమ. ఫిలియోస్ ప్రేమ శరీర సంబంధమైనది. నీ ఇంటికి వస్తే పెడతావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు సందం కాదు. నేనేమైనానో దాన్ని బట్టి ప్రేమించగలుగుతా అగాపే ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తా అంటే చనిపోయి అంతగా ప్రేమించాడు. ప్రేమిస్తాడు కాదు, ప్రేమించాడు. శరీరధారి అయ్యేంతగా ప్రేమించాడు. సిలువ మరణం పొందేంతగా ప్రేమించాడు. దాసుని స్వరూపం ధరించేంతగా ప్రేమించాడు. ఎవరి దేవుడు? సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయన ఒక దాసుడుగా వచ్చాడు. నశించిన ఇశ్రాయేలును రక్షించడానికి వారి మధ్యకు ఒక కాపరిగా వచ్చాడు. ఒక సాధారణమైన సర్వెంట్గా, దాసుడిగా వచ్చాడు. 5వ వచనం దగ్గర నేను ముగిస్తున్నాను. 6వ వచనం రేపటి దినం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. లోతైన మర్మం మనం ధ్యానించాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథపు వాక్య ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. చాలా సెలెక్టెడ్ అండ్ లిమిటెడ్ పీపుల్ ఆర్ వాచింగ్ యేసే పరిష్కారం. ఎందుకంటే ఇందులో ఏ విధమైన అద్భుతాలు, ఏ విధమైన స్వస్థతలు, ఏ విధమైన మెరాకిల్స్, ప్రదక్షిణలు, సాక్ష్యాలు ఉండవు. కేవలం వాక్యం, కేవలం వాక్యం. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి లిమిటెడ్ వ్యూవర్స్ ఉంటారు, అది నాకు తెలుసు. వాళ్ళ కోసమే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ప్రభువు దీన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న పరిచర్య ఘనమైనదిగా భావిస్తున్నాను. ఈ పరిచర్యలో మీరు భాగస్థులు అవటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప మాకు ఇవ్వండి ప్రభు. ఈ సమయంలో మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరు మాకు భర్త అయి ఉన్నారు. మేము నిన్ను ప్రేమించలేదు, మీరే మమ్మల్ని ప్రేమించారు. మేము మిమ్మల్ని కోరుకోలేదు, మీరే మమ్మల్ని కోరుకున్నారు. షోలమతిని సొలొమోను కోరుకున్నాడు. సొలొమోనును షోలమితి కాదు నాయన కోరుకుంది. అయోగ్యులమైన మమ్మల్ని ఎన్నిక చేశారు. పాపము నుండి, మరణము నుండి విడిపించారు. మీకు ఏమిచ్చినా రుణం తీరదు. మీ సేవ చేసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మా ప్రేక్షకుల రక్షణ మీ హృదయ స్పందన, మా ఆకాంక్ష నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవేతరులు అనేక మంది ఉన్నారు. క్రైస్తవుల్లో ఇంకా మారు మనసు పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. అందరినీ దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.